పిలిచి పిల్లనిస్తే ముక్కు సక్కగా లేదని వంకలు పెట్టినట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు కూడా అసొంటి ఆయననే ఒక ఆయన మోపయిండు. ఆయన గొప్పోడని చెప్పుకుంటానికి పక్కోళ్ళ మీద లేని మాటలు చెప్తాడు. ఎవ్వరు ఏమనకపోతే ఈ దునియాను కూడా నేనే తయారు చేసిందని డప్పు కొట్టి ప్రసాదం చేసుకుంటాడు. ఆ గొప్ప మనిషి ఎవరు, ఆయన చేసిన ఘనకార్యం ఏందో అరుచుకుందాం పారి. కడుపు నిండా తిన్నాక కుండెత్తేసినట్టే ఉన్నది చంద్రాలు సారు ముచ్చట. నోరు తెరిస్తే నేను సైబరాబాద్ కట్టిన హైదరాబాద్ కు పేరు తెచ్చిందని చెప్పుకుంటాడు కదా. ఇగో ఇవాళ ఇంకో ముచ్చట చెప్పిండు చూడుండ్రి. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. చూసిండ్రా ముచ్చట ఎట్లున్నదో. 1995లా హైదరాబాదు పాడుపడి ఉన్నదట. అంటే హైదరాబాదు ఎప్పుడో 30 ఏండ్ల కిందనే పాడైపోయిందట. ఆంధ్రకెళ్ళి ఈ సారు వచ్చి మంచిగా చేసిండని చెప్పుకుంటున్నాడు. కానీ సారు పాడుబడ్డ హైదరాబాద్ కు ఎందుకు వచ్చినావు? ఇక్కడ భూములు ఎందుకు మీ ఓళ్ళకు రాసిచ్చినావు? మద్రాసును ఇచ్చిపెట్టి మా తానికి రమ్మని ఎవరన్నా పిలిచిండ్రా అని ఇక్కడి పబ్లిక్ అడుగుతున్నారు. ఇంకో ముచ్చట, హైదరాబాదు పాడుబడలే సారు, మీరు పాడుపడేసిండ్రు. మీరు మద్రాసు వలసపోవటానికంటే ముందే హైదరాబాద్ లా అన్ని సౌలతులున్నాయి. నవాబుల కాలంకెళ్ళి ఉన్న సంపదను దోసుకొని తెలంగాణల చేతిలో షిప్ప పెట్టిండ్రు. ఇక్కడి భూములు మీ ఓళ్లకు అప్పచెప్పుకొని మా ఓళ్లను బికారీ చేసిండ్రు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు హైదరాబాద్ పేరు చెప్పి చుట్టుపక్కల భూములు బుక్క పెట్టిండ్రు. దానికి సైబరాబాద్ అని పేరు పెట్టి గప్పాలు కొట్టుకుంటున్నారు. అయినా గాని ఎందుకు సారు, మంచిగున్న ఆంధ్రలోనే ఉండక పాడుబడ్డ హైదరాబాద్ కి ఎందుకు వచ్చిర్రు? ఇక్కడనే ఇల్లు కట్టుకున్నారు. వస్తే వచ్చిండ్రు గాని ఇప్పుడు ఆంధ్రకు ముఖ్యమంత్రి అయిండు కదా. అమరావతిలా నీళ్ళెత్తి పోసుకొని రాజధాని కట్టుకొని మీరు కూడా అక్కడనే ఓ ఇల్లు కట్టుకొని ఉండుర్రి. మళ్ళీ పారి మా పాడుబడ్డ హైదరాబాద్ దిక్కు రాకుండాని ఇక్కడి పబ్లిక్ అంటున్నారు.